రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మంచి వర్షపాతంతో అన్ని ప్రాజెక్టులు, అన్ని చెరువులు జలకళతో ఉండేవి. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధాన్యం పండించిన సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రాష్ట్రంగా రికార్డు కూడా నమోదు చేసుకున్నాం. కానీ దురదృష్టం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం, తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు, కరువు తాండవిస్తూ ఉన్నది. సాగర్ ఆయకెట్ కింద ఏఎంఆర్పి కింద క్రాప్ హాలిడేస్ ఇప్పటికీ ఈ క్రాప్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఆందోళనతో ఆవేదనతోనే బోర్ల కింద కొంత సీజన్ చేసుకున్నప్పటికీ అవి కూడా భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గుతూ ఇవాళ బోర్లు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పంటలు మొత్తం కూడా ఒలిచేలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. రైతులు ఆవేదనతోనే వందల కొద్ది బోర్లు వేస్తూ ఉన్నారు. అయినా గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల నీళ్లు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కర్ణాటకలో కూడా వారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి నారాయణపూర్, అల్మట్టి నుంచి కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళైనా తీసుకొని ఎండిపోయే పంటలు కాపాడేదానికి ఒక్క తడి అయినా, అది ఏఎంఆర్పి కింద కావచ్చు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, మూసే ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటివి కూడా ఎండిపోయే పరిస్థితి. వీటికి ఒక వారం రోజులు కనుక నీళ్ళు ఇచ్చినట్టయితే కోట్లాది రూపాయలు విలువ చేసే పంటలు కాపాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కనీసం 10-15 టీఎంసీలన్నా తీసుకొని వీటిని కాపాడడం ఒక వంతు. రెండోది, ఈ మార్చి తర్వాత తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి, కానీ ప్రజలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పంటలు ఎండిపోయి, పంటలు పండక అప్పుల పాలయ్యి రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పడుతూ ఉన్నారు. మంచినీటి సమస్య అప్పటికప్పుడు పరిష్కారం చేసుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచే మంచినీటి సమస్య పరిష్కారం కొరకు, అదేవిధంగా వేసిన పంటలు కాపాడుకోవడానికి చనిపోయే ముందు తులసి నీళ్ళు పోసినట్టు కనీసం ఈ బొట్టల మీదకి వచ్చిన వాటికన్నా కొంచెం నీళ్ళు ఇచ్చి కాపాడేదానికి ప్రభుత్వం నడుము కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.